హాయ్ అండి, నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చాలామంది కూడా కాకరకాయను తినడానికి ఇష్టపడరు కదండి. ఎందుకంటే చేదుగా ఉంటుంది అనేసి చాలామంది తినరు. కాకపోతే కాకరకాయ మన హెల్త్కి చాలా మంచిదండి. ఓసారి ఇలా ట్రై చేయండి. అస్సలు చేదు లేకుండా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మరి ఇక లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. దానికోసం ఇక్కడ నేను 1/2 కిలో దాకా కాకరకాయలు అనేది తీసుకున్నానండి. మాకు ఒక్క పూటకి సరిపోతాయి అన్నమాట. దానిపైన ఉన్న తోలు అంతా ఇలా లైట్గా కొంచెం చాలా అంటే చాలా లైట్గా తీసేసి 2 చివర్లు కూడా కట్ చేసి ఈ విధంగా మధ్యలోకి అయితే హోల్ పెట్టుకుంటున్నాను అనమాట. కొంచెం పెద్దగా ఉన్న కాకరకాయలను అయితే 2 ముక్కలుగా తీసుకున్నాను. ఇలా చిన్నగా ఉన్న కాకరకాయలను అయితే ఒక్కటిగానే తీసుకున్నానండి. ఇలా 2 చివర్లు కట్ చేసిన తర్వాత ఇలా మధ్యలో లోపల దాకా ఘాటు పెట్టుకోండి. ఇలా ఘాటు పెట్టుకోవడం వల్ల మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ పెట్టుకుంటే ఇందులోకి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగానే అన్నిటిని కూడా కట్ చేసుకోండి. ఇలా చూడండి, నేనైతే అన్నిటికీ ఈ విధంగా లోపలికైతే ఇలా ఘాటు పెట్టుకొని తీసుకున్నాను అనమాట. తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా, వాటన్నిటిని వేసేసేయండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేయండి. సాల్ట్ అనేది మరీ ఎక్కువగా వేయకండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేయండి. పసుపు కూడా కొద్దిగా వేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి కొద్దిగా చింతపండు వేస్తున్నానండి. నేను చాలా అంటే చాలా కొద్దిగా వేస్తున్నాను. వీటన్నిటిని స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ పైన వేరొక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 2 టేబుల్ స్పూన్ దాకా నువ్వులండి. నువ్వులు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే చేదు కూడా ఉండదన్నమాట. సో వీటన్నిటిని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేపుకోవాలి అండి. నువ్వులు అనేది మరీ చిటపటమని అవసరం లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నీ కూడా మంచిగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ పైన మరోసారి అదే కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని ఒక 6-7 పొట్టు వలిచేసిన వెల్లుల్లి రెబ్బలు వేయండి. తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసి వేయండి. ఈ ఉల్లిపాయ వెల్లుల్లి కూడా నూనెలో మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని తీసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. వీటన్నిటిని కూడా వేరొక దాంట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఈలోపు మన కాకరకాయలు చూడండి ఎంత చక్కగా ఉడికిపోతున్నాయో. మరీ మెత్తగా ఉడకనవసరం లేదండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటన్నిటిని బయటికి తీసేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో ఉండే నీరంతా కూడా పిండేసి తీసుకోవాలన్నమాట. జస్ట్ ఒక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి. తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న దినుసులు ఉన్నాయి కదా, ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకొని తీసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా పట్టుకున్న తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి అలాగే ఉల్లిపాయ ఉన్నాయి కదా, వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అనేది మనం ముందుగానే వేసాం కాబట్టి ఇక్కడ కొద్దిగా తగ్గించి వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా పసుపు. పసుపు అనేది మనం కాకరకాయ ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా, సో ఇక్కడ కొద్దిగా తగ్గించి వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకుంటే చేదు వస్తుంది అన్నమాట. తర్వాత ఇందులోకి కొద్దిగా నానబెట్టిన చింతపండు వేస్తున్నానండి. ఇక్కడైతే చాలా అంటే చాలా కొద్దిగా వేస్తున్నాను. తర్వాత వీటన్నిటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ మీకు వాటర్ సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకోండి. వెల్లుల్లిలో ఉండే వాటరే సరిపోతాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం పిండి పక్కన పెట్టుకున్న కాకరకాయలు కూడా చల్లారిపోయాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నీ కూడా మంచిగా చల్లారిపోయాయి అన్నమాట, వాటర్ ఏమీ లేకుండా. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కారం ఉంది కదా, ఆ కారం అంతటిని కూడా మనం చీల్చుకున్నాం కదా కాకరకాయలు, ఇందులోకి స్టఫ్ చేసి పెట్టుకోవాలి. ఒక్కొక్క కాకరకాయకి ఎంతైతే పడుతుందో దానికి తగినంతగా తీసుకోండి. ఇలాగే అన్ని కాకరకాయలు లేకి తీసుకున్న తర్వాత ఏదైనా కొంచెం మిగిలితే దాన్ని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు స్టవ్ పైన మనం వెల్లుల్లి వేయించిన కడాయి ఉంది కదా, అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని
మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి పెట్టుకోండి. ముందు ఒక సైడ్ పెట్టుకొని మంచిగా వేగే వైపు పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నిటిని కూడా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు ఒకవైపు వేగనివ్వండి. 1 నిమిషం తర్వాత ఇలా మూత తీసి చూస్తే ఈ విధంగా వేగిపోయి ఉంటాయి అన్నమాట. తర్వాత వీటిని రెండో వైపు కూడా తిప్పుకోండి. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకున్నామంటే కాకరకాయలో చేదు కూడా పూర్తిగా తగ్గిపోతుందండి. ఇలా అన్నిటినీ తిప్పుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టి మరొక నిమిషం పాటు వేయించి తీసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, రెండో వైపు కూడా మంచిగా వేగిపోయాయి అన్నమాట. ఒకవేళ మీకు సరిగా వేగలేదనుకుంటే మరొక నిమిషం పాటు మూత పెట్టేసి వేయించండి. తర్వాత ఇంకా సైడ్కి కూడా ఉంటుంది కదా, అటువైపు కూడా మరొకసారి తిప్పుకుంటున్నానండి. కొంచెం ఆ వైపు కూడా కాలితే మంచి టేస్ట్ ఉంటుందన్నమాట, చేదు లేకుండా. అటువైపు కూడా మూత పెట్టి మరొక నిమిషం పాటు వేయించుకున్నామంటే ఇక్కడ చూసారు కదా, చక్కగా వేగిపోయాయి. తర్వాత మనకి ఏదైనా కారం మిగిలిపోయి ఉంటే దాన్ని ఇక్కడ వేసేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత ఈ కారంనంతా కూడా కాకరకాయలకు పట్టించుకుంటే మంచిగా పడుతుందన్నమాట. ముందుగా నూనెలో ఫ్రై చేసిన తర్వాత కాకరకాయలకు పట్టించాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా కాకరకాయలకు అన్నిటికీ పట్టించుకున్న తర్వాత మీరు ఇక్కడ కావాలంటే ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరను కూడా చల్లుకోవచ్చు. తర్వాత ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసినవి ఉంటే వాటిని కూడా వేసుకోవచ్చండి. అంతేనండి, అస్సలు చేదు లేకుండా చాలా అంటే చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.